హాయ్ అండి అందరికీ. మా మమ్మీ అయితే మ్యాంగో పికిల్ పెట్టడానికి 75 మ్యాంగోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు అందులో ఉన్న జీడి మొత్తం తీసేసి ఇదిగో ఆల్రెడీ తీసినవి ఇందులో వేస్తున్నారు. సో 2.5 kg ఆయిల్ అండి ఇది. ఆయిల్ని ఫస్ట్ బాగా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఆల్మోస్ట్ నేను మీకు అప్రాక్సిమేట్లీ ఈ బౌల్లో ఈ బౌల్ నిండా కూడా జీలకర్ర, ఆవాలు, ఒక స్పూన్ అంతా మెంతులు వేసి మంచి మరిగిస్తాము. ఇది చల్లారే లోపు ఈ ముక్కలు ఏవైతే మ్యాంగో పీసెస్ ఉన్నాయో ఇవి మొత్తం మనం మెజర్ చేయాలి. చేస్తే 4.5 kgs ఉంది. ఇందులో ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నాం. ఆయిల్ మొత్తం చల్లగా అయిందండి. చల్లగా అయిన ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు, కిలంబావు అల్లం ఎల్లిగడ్డ పేస్టు దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. మా అమ్మ కలిపే లోపల మా డాడీని చూద్దాం. ఇగో ఈయన మా డాడీ. హాయ్ డాడీ. అగో రుషిత. కిలంబా అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది దీంట్లో కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఎట్లా మమ్మీ మొత్తం చల్లగా అయిపోవాలి? గోరెచ్చగా ఉన్నా పర్లేదు? గోరెచ్చగా ఉన్నా పర్వాలేదు, మొత్తం చల్లన్నా పర్వాలేదు, కానీ మొత్తం చల్లగా అయినాకనే పోయాలి. ఓకే. ముక్కలలో పోయడం మాత్రం మొత్తం చల్లగా అయినాకనే పోయాలి. నువ్వు ఇందులో ఏమన్నా ఎల్లిపాయలు వేస్తావా? దీంట్లో తినరు అందరు, చాలామంది వేసుకుంటారు వెల్లిపాయలు, కానీ మా ఇంట్లో అసలు ఎవరు తినరు వెల్లిపాయలు. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తున్నాను. సరే, నెక్స్ట్ ఏంటి? ఇంకా జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది దీంట్లో ముక్కలలో పట్టించేసేయాలి. జీలకర్ర మెంతుల పొడి ఎంత తీసుకున్నావు? కొలతలు ఎట్లా? ఇది 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు, రెండు వేయించుకొని పౌడర్ చేయాలి. ఓకే. ఇది 100 గ్రాములు ఆవపొడి. ఓకే. ఇది కూడా కొంచెం ఎండకు పెట్టుకొని ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని ఓకే దీంట్లో కలిపేసుకోవాలి. ఉప్పు అంటే నేను ఆల్రెడీ దీంట్లో ఒక హాఫ్ కేజీ అంత వేసిన. ఓకే. ఇప్పుడు ఇంకా ఒక 400 గ్రామ్స్ వేస్తున్నాం. మొత్తము 900 గ్రామ్స్ అవుతుంది. ఎంత? 4 కిలోల కాయలకు. ఓకే. సో మెజర్మెంట్స్ చూసుకోండి. ఎట్లా అంటే ఇది మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అలవాటు చేసింది ఈ స్టైల్లో. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నువ్వుల పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా పెడతాము, చూడండి. స్టే ట్యూన్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసి కలిపేసిన తర్వాత లాస్ట్కి ఇంకా కారం వేసి కలిపేసుకోవాలి. కలిపి ఇది ఆయిల్ ముక్కలలో పోసి కలిపేసుకోవాలి. ఫస్ట్ కారం ఇంట్లోనే వేయాలి? దీంట్లోనే ఇంట్లో కారం వేయాలి. కారం వేసిన ఈ ఆయిల్ని మంచిగా ఇంట్లో వేసేయాలి, ముక్కలలోకి వేసి కలిపేసుకోవాలి. ఎట్లా ఊరనికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? 3 డేస్లో ఊరిపోతుంది. ఓకే. ఇది కారం అయితే 900 గ్రామ్స్ 3 మ్యాంగోస్ అండి. 3 మ్యాంగోస్ 9. సేమ్ ఉప్పు ఎంతనో కారం అంతే తీసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, మళ్ళీ ఊరిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం 2 సమానంగా వేస్తున్నా, కాకపోతే కొంచెం ఇంకా పడుతుంది, ఊరిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఓకే. ఈ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో వేయాలి. అయిందా? ఇప్పుడు అది కారం కలుపుకున్నది మిక్చర్ మొత్తం ఇందులో వేయాలండి. ముక్కలకు వేసి ముక్కలకు బాగా పట్టించి పెట్టేసుకోవాలి. మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి.
గిన్నెలో అన్నం కలుపుకొని తింటే బాగుంటుంది కదా. అగో మా డాడీకి బీపీ వచ్చింది, అలా కలుపుకొని తింటాడంట. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. చాలామంది అయితే చేతులు పెడతారు, చేతులు పెట్టకండి, మీ చేతులే మంట మండుతాయి. సో మంచిగా గంట తీసుకొని వేరే గంట తెస్తా. మా అమ్మ అయితే వేరే గంట తెచ్చుకుంది. అది ఏంటంటే చిన్న గంట పెట్టే వరకే వంకర పోతున్నాయి, అందుకే ఇప్పుడు పెద్ద గంట తెచ్చుకుంది. ఇట్లా మనం మంచిగా మొత్తం కలిపేసి ఒక 3 days అమ్మ. 3 days అంటే మనం పక్కకు పెట్టేసుకుంటే మంచిగా ఊరుతుంది. అఫ్కోర్స్ పికిల్స్ ఆర్ నాట్ హెల్తీ, బట్ అప్పుడప్పుడు తినడానికి ఓకే, నో ప్రాబ్లం. కొత్త మామిడికాయలు వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది కదా పచ్చళ్ళు. నేను ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టాలి, తినాలని ఉంటుంది కానీ ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి. అందుకే ప్రతిసారి కంటే ఈసారి చాలా తక్కువ పెడుతున్నా. ఈసారి మనం తీసుకున్నది ఎన్ని కాయలమ్మా? మొత్తం 75 కాయలు. మామూలుగా చిన్నగా ఉన్నాయి కాయలు కూడా చక్కగా రాలేదంట. సో చిన్న కాయలే తీసుకున్నాం. సో ఇదైతే నువ్వుల పచ్చడి కోసం అండి. ఇవి 2 కిలోల కాయలు. ఓకే, ఆయిల్ ఎంత తీసుకున్నాం మమ్మీ? ఆయిల్ కిలోంబా ఆయిల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో ఒక 1/2 స్పూన్ అంత పసుపు కలిపిన, ఉప్పు ఒక 1/2 kg 400 grams ఉప్పు కలిపిన. ఓకే, 400 grams ఉప్పు కలిపిన. ఇది ఒక 200 grams ఉంటుంది. మొత్తం 700 grams ఉప్పు. సరే, 700 grams ఉప్పు. ఇవి ఫస్ట్ అది వేసుకోవాలి. ఉప్పు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కూడా కిలంబా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసి. జీలకర్ర ఆవాలు ఇందాక చూపించిన గిన్నె కొలుతా నేను. అంతే, ఆ గిన్నె కొలుతాను. ఒక్కొక్క గిన్నె వేసుకున్నాం. కొంచెం 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకున్నాం. ఇది చల్లగా అయిపోయిన దాంట్లో మళ్ళీ ఇది 1/2 kg అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంత అల్లం వెల్లిపాయ పేస్ట్? 1/2 kg. ఓకే, సో 2 కిలోల కాయలకి 1/2 కిలో అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోతుంది అన్నట్టు. ఇది మొత్తం చల్లగా అయిపోయింది కాబట్టి దీంట్లో 1/2 kg వేస్తే సరిపోతుంది. దీంట్లో ఆవపొడి, మనం కారం వేయము, దీంట్లో కారం వేయం కాబట్టి ఆవపొడి ఎక్కువ వేసుకుంటాము. ఇది ఒక 200 grams ఆవపొడి. బాగా ఎండకు పెట్టినవి వాటిని గ్రైండ్ చేసుకొని వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం గోరెచ్చగా ఉండి అప్పుడు దీంట్లో కొంచెం జస్ట్ గోరెచ్చగా వేడి చేసుకొని దించేసుకోవాలి. ఇది ఒక అదేంటమ్మా? జీలకర్ర మెంతుల పొడి. ఇది 50 grams. 50 grams, రెండు కలిపి 50 grams. సో అది 25, ఇది 25 grams. దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. పిడికేడాన్ని తీసుకుంటున్నాము. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. కానీ ఇంట్లో మేము సరిగ్గా తినాం కాబట్టి మా మమ్మీ ఎక్కువనే వేస్తుంది. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టించి నీళ్ళు బాగా ఊరినాయి, పులుపు బాగున్నాయి. ఉప్పు వేసేసరికి బాగా ఊరినాయి. వెనకాల రుచిత వాయిస్ అది, ఇగ్నోర్ ఇట్. అంతే, ఇది బాగా కలిసిన తర్వాత ఇంకా అది ఆయిల్ దీంట్లో పోసుకొని కలిపేసుకోవాలి. ఇది మొత్తం వేసి కలుపుకున్న తర్వాత నువ్వుల పొడి అండి, వేయించి పౌడర్ చేసుకున్నది. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు, కొంచెం బరకగా చేసుకోవాలి. దీన్ని నేను 2 kgల కాయలకు నేను కేజీ అంతా చేసుకున్నాను అన్నమాట. ఓకే, నువ్వులు కేజీ తీసుకున్నా. సో 2 kgల కాయలకి
కేజీ నువ్వుల పొడి. కేజీ నువ్వుల పొడి. మరీ ఫైన్గా కాదంట, కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఇట్లా మెత్తగా చేస్తే ఆయిల్ ఆయిల్ అయిపోతుంది, అది ముద్దల్లాగా అయిపోతుంది, అందుకే పౌడర్ లాగా ఉండాలి. దీంట్లో ఇంకా అది లాస్ట్న ఆయిల్ కలిపేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఈ ఆయిల్ విత్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి మనం. నువ్వుల పచ్చడి రెడీ. సో పచ్చడి అయితే రెడీ అయిందండి. దీనికి కూడా అంతే, మనం ఒక 2 days టైం ఇస్తే మంచిగా కూరుతుంది. సో ఇదైతే కొబ్బరి పచ్చడి కోసం అండి. ఎన్ని ఉన్నాయమ్మా ఇవి? ఇవి 300 grams కాయలు. 300 grams కాయలలో ఉప్పు పసుపు ఎంత వేసినావు? కొంచెము పావు స్పూన్ అంత పసుపు. ఉప్పు అయితే 150 grams ఉప్పు వేసినాం. 150 grams ఉప్పు వేసినాం 300 grams కాయలకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి కొబ్బరి పొడి అయితే ఒక 300 grams కొబ్బరి పొడి పడుతుంది. 300 కాయలకి 300 grams కొబ్బరి పొడి. ఎండు కొబ్బరిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎంత తీసుకున్నామా? ఆయిల్ 1/2 లీటర్ ఆయిల్, 250 ml ఆయిల్. దీంట్లో కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలే దీంట్లో వేసేది. జీలకర్ర ఆవాలు మెంతులు వేయాలి. ఓకే, అది మొత్తం చల్లగా అయిపోయింది. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 100 grams, 150 grams వేయవచ్చు. ఇది వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ముక్కలకైతే ఇది పట్టించేసుకోవాలి. ఆవపొడి ఎంత? ఆవపొడి ఒక 50 grams, 20 grams తీసుకున్నాను నేను. ఆవపొడి ఒక 20 grams జీలకర్ర మెంతుల పొడి. అంటే అదో 10 గ్రాములు ఇదో 10 గ్రాములు అంతే. అంటే కాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదండి మెజర్మెంట్. 100 grams కారం, 150 grams ఉప్పు వేసాను నేను, 100 grams కారం. దీంట్లోనే కొబ్బరి పొడి వేసుకోవాలి. కారం ఏదమ్మా? 3 మ్యాంగోస్ కారం. నూనె అయితే విజయపల్లి నూనె, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి, నువ్వుల పచ్చడి టేస్ట్ రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ డెఫినెట్లీ చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు మనం కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు కలుపుకున్నంత ఆయిల్ వేసేస్తున్నాం. సో ఇదైతే కలిపేసుకుంది మా మమ్మీ. కలిపినాక ఒక 3 days వదిలేయాలండి, మంచిగా ఊరుతుంది. ఊరినాక మనం తినొచ్చు, అప్పుడు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నట్టు. కొబ్బరి పచ్చడి, నువ్వుల పచ్చడి స్పెషల్. నేను 40 years నుంచి మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని పెడుతున్నా. ఇప్పటికీ అందరికీ, మా పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.